హాయ్ అండి. మేమైతే ఇంకా 24 రోజు కరీంనగర్ నుండి బయలుదేరి ఇంకా మంచిర్యాలకైతే వచ్చాము. మధ్యాహ్నం బయలుదేరి వచ్చాము. సో క్రిస్మస్ ఉంది కదా, 25th ఎర్లీ మార్నింగే ప్రేయర్ ఉంటుంది. సో అందుకనేసి ఒకరోజు ముందైతే వచ్చామన్నమాట. మా అమ్మయ్య కూడా ఇక్కడే ఉండారు కదా, అక్క వాళ్ళ ఇంట్లో అందరం కలిసి సెలబ్రేషన్ చేసుకుందాము అన్నట్టుగా అయితే వచ్చాము. మంచిగా అనిపించింది. పండగ రోజు అందరూ ఒక దగ్గర ఉండి సెలబ్రేషన్ చేసుకుంటే ఆ పండగ వైబే వేరే ఉంటుంది కదండి. మీరందరూ కూడా ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటారా లేదా అనేది నాకు కామెంట్ చేయండి. ఇంకా ఎర్లీ మార్నింగే ప్రేయర్ ఉంది. సో అందుకని 2:30కే లేచి వేడి నీళ్ళు పెట్టుకొని ఒకరి తర్వాత ఒకరు తల స్నానాలు చేసి రెడీ వచ్చేసరికి 4:35 అలా అయిందనమాట. సో ఇంకా చూసారు కదా, ఇలా ప్రేయర్ జరుగుతున్నప్పుడు ఇంకా ఎమ్మెల్యే వాళ్ళ వైఫ్, పొలిటీషియన్స్ అందరూ ఇలా వచ్చారనమాట. ఇంకా వచ్చి కొంచెం సేపు మాట్లాడి కేక్ కటింగ్ చేసి వెళ్ళిపోయారనమాట. చాలా బాగా అనిపించింది వీళ్ళందరూ రావడం, మాట్లాడడం. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా చర్చి మొత్తం. సో ఇక్కడైతే ప్రేయర్ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి 10:30 అలా అయింది. ఇంకా మార్నింగ్ నుండి ఇంకా సో ఇక్కడే బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేశారనమాట, తినేసి వెళ్ళండి అని. సో ఇంకా ఉప్మా అయితే పెట్టారు. సో అందుకని అందరం అయితే కూర్చొని ఇలా తెచ్చుకొని తిన్నాము. బాబుకైతే ఇంకా అది కొంచెం కొంచెం తినిపిస్తున్నాము. అంటే మంచిగా కొంచెం లూజ్గా ఉంది కదా, సో ఈజీగా తినేస్తాడు అనేసి పెడుతున్నాం అన్నమాట. ఇంకా మా వారైతే ఇక్కడ వీడియో తీస్తున్నారు. నేను, మా మామయ్య గారు, మా బావగారు, మా బాబు, మా అక్కయ్య అందరం కలిసి ఇక్కడ కూర్చొని అయితే తింటున్నాము. సో అందరు కూడా టిఫిన్ చేసేసి ఇంకా ఇళ్ళకైతే ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్ళి ఇంకా స్పెషల్స్ ఏముంటాయో అవి చేసుకుంటారనమాట. సో అలా అయితే జరిగింది మా పండుగ అయితే. చాలా మంచిగా అనిపించింది. ఇంకా ఇక్కడైతే చర్చి ముందు పశువుల పాక ఏర్పాటు చేశారు. ఇది లైటింగ్కి ఇంకా బాగుండేది, బట్ అప్పుడు మేము తీయలేకపోయాము. ఇంకా ఇప్పుడైతే తీసాడు మా ఆయన అయితే. సో మంచిగా అనిపించింది. ఇంకా ఇంటికి వచ్చేసరికి మా అక్క అయితే సేమియా పాయసం చేసింది, అది తాగాము. కొంచెం సేపు అయితే ఇంకా వంట ప్రిపేర్ చేయడానికి బిర్యానీ అయితే ఇలా ప్రిపేర్ చేసింది మా అక్కయ్య అయితే. చాలా బాగా వచ్చిందండి, టేస్ట్ అయితే అదిరిపోయింది బిర్యానీ. చూస్తున్నారు కదా ఇలా చేసింది ఏంటని కొంచెం కొంచెం ప్రాసెస్ అయితే పెట్టాను. సో ఇంకెప్పుడైనా అయితే ఫుల్ ప్రాసెస్ అయితే తప్పకుండా పెడతాను. ఇంకా చూడండి, పాయసము, రైతా, బిర్యానీ ఇవన్నీ మా అక్కయ్య ప్రిపేర్ చేసింది. నేను కొంచెం కొంచెం హెల్ప్ చేశాను అంతేనండి. ఇంకా అందరం కలిసి తిందామని ఇంకా మొత్తం బిర్యానీ పాటే అక్కడ పెట్టుకున్నాము. సో ప్లేట్స్ అన్ని అరేంజ్ చేసుకొని మా అక్క అయితే వడ్డించేస్తుంది అందరికీ. సో మొత్తానికైతే మా క్రిస్మస్ ఇంత బాగా జరిగింది. మీరు ఎలా చేసుకున్నారు ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయండి. మా వీడియోని లైక్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.